యూట్యూబర్ వైష్ణవి కేసులోని సంచలనమైన విషయాలు ఈరోజు బయటపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ప్రెజెంట్ మీ అందరికీ కూడా ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ప్లేస్ గుర్తుండే ఉంటుంది. అయితే ఇక్కడ కూర్చొని తన భర్త ఏదైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వేరే వ్యక్తితో తన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి ఆమె ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత తను అంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, ఎన్ని గంటలు మాట్లాడుతూ ఉంటారు, తను చనిపోయిన రోజు కూడా అదే విధంగా వెళ్ళి ఫోన్ మాట్లాడడం, దాని ముందు రోజు కూడా అంటే రాత్రి 9:30, 10 అయ్యేసరికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఫోన్ మాట్లాడడం, ఎక్కడ చూసినా సరే తను ఫోన్ మాట్లాడుతూ కనిపించడం. ఏంటిది అని అడిగితే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానో లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పి అబద్ధం చెప్పడం, ఈ విధంగా తప్పించుకుంటూ ఉండేవాడు అని చెప్పి కూడా ఇటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. మరి అయితే తన వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే కూర్చొని తన భర్త అక్కడ ప్లేస్లో ఏదైతే ఉందో అక్కడి నుంచి తన ఫోన్ మాట్లాడడం అన్నది తన వీడియోస్లో క్యాప్చర్ చేయడం కూడా జరిగింది. సో క్యాప్చర్ చేయడమే కాకుండా తన భర్త ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, అలాగే ఎన్ని నిమిషాల నుంచి తను అక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను ఇదే స్టెప్స్ మీద కూర్చొని తను ఇక్కడి నుంచే వీడియో తీసి ఇదే యూట్యూబ్ ఛానల్లో తన యొక్క వైషు అమ్మ అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో అదే ప్లేస్లోని తన యొక్క భర్త హరిబాబు అక్కడ నించుని ఫోన్ మాట్లాడడం అన్నది తను ఆన్ ద స్పాట్లో గ్రహించి అక్కడ వీడియో తీసి అది మళ్ళీ సబ్స్క్రైబర్స్కి తెలియాలి, తన భర్త ఎలాంటి వాడు అని చెప్పి తను చెప్పాలనుకుందో ఏమో తెలియదు, కానీ ఆ విధంగా వీడియోస్ తీయడం కూడా జరిగింది. ప్రజెంట్ ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వైషుకు సంబంధించిన అన్ని తన యొక్క బట్టలన్నీ కూడా ఉతికి ఇక్కడ ఆరేశారు. అండ్ ఇక్కడ మరొకసారి ఇవన్నీ కూడా చూసి వాళ్ళ తల్లి, వాళ్ళ వదిన వీళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న లంగావోణి అని, తన పెళ్ళికి కట్టుకున్న చీర అని, లేకపోతే తన పెళ్ళికి ఉపయోగించిన బట్టలు అని చెప్పి తను ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్క గుర్తు ఏదైతే ఉంటుందో వైష్ణవికి సంబంధించి అన్నీ కూడా ఇవాళ గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే కేవలం ఇదే కాకుండా అక్కడ కనిపిస్తున్న ఏరియా ఉంది కదా, అక్కడే హరిబాబు పేరు మీద ల్యాండ్ కూడా తీసుకున్నారంట. 2 లేదా 3 బిట్లు తీసుకున్నామని కూడా చెప్తూ ఉన్నారు. అక్కడే వాళ్ళ కోసం ల్యాండ్ తీసుకున్నాము, వాళ్ళకి సపరేట్గా ఇల్లు అదంతా కూడా కట్టిద్దామని కూడా అనుకున్నారు. ఈ రోజుల్లోని ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఈ విధంగా అల్లుడికి చేసి పెట్టాలి, అల్లుడిని చూసుకోవాలి, కొడుకులతో సమానంగా అల్లుడికి కూడా ఆస్తిపాస్తులు అందించాలి, తన పేరును కూడా మనం కొనాలి అని ఎంతమంది ఆలోచిస్తారు అని చెప్పి ఈరోజు వాళ్ళ వదిన కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది వాళ్ళ ఇల్లు, కేవలం కొడుకుల కోసమే కాదు అల్లుడి కోసం కూడా అక్కడ ల్యాండ్ తీసుకున్నట్టు ఆమె ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రజెంట్ హరిబాబుకి సంబంధించి వాళ్ళ మదర్ని అలాగే అన్నదమ్ములు కూడా అదుపులోకి తీసుకునే ఉన్నారు. ప్రజెంట్ అక్కడ మనం చూసే ఇంట్లో ఏ విధమైన పరిస్థితి నెలకొనిందో, కింద టైల్స్ బద్దలు కొట్టి, అంటే మరీ అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే అంత ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకొని 2-3 సార్లు సూసైడ్ కూడా చేసుకొని వైష్ణవి కాళ్ళ మీద పడ్డం కావచ్చు, లేకపోతే వైష్ణవి నువ్వు లేకపోతే నేను లేను, నీతో పాటే నేను, నా కుటుంబ సభ్యులు కూడా నాకు అవసరం లేదు, నాకు నువ్వే కావాలి అని చెప్పి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇంత క్రూరంగా చంపడం ఏంటి? ఇంత క్రూరంగా చంపడమే కాకుండా మళ్ళీ ఏం తెలియనట్టు, ఏమీ ఎరుగనట్టు తెల్లవారుజామున లేచి నవ్వుతూ వాళ్ళ అమ్మకి చెప్పి ఇంట్లో నుంచి పారిపోవడం ఏంటి? అంటే మీరు జీవితాల్లోకి వచ్చేది దీనికోసమైనా మీరు ప్రేమ పెళ్ళి అన్న మాటలు చెప్పి మభ్యపెట్టి అంత చిన్న వయసులో ఉన్న అమ్మాయి ఏం చూసింది? జీవితం ఎంతో నమ్మింది, కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదమ్ములు అందరూ చెప్పిన తర్వాత సరే లైఫ్ బాగుంటుంది కదా అని చెప్పి, ఇంతలా ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పి నమ్మి పెళ్లి చేసుకున్నందుకు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఇచ్చింది ఇదా అని చెప్పి కూడా ఇవాళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, వైష్ణవి చనిపోయినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కనీసం సరిగ్గా భోజనం చేయడం కానీ, సరిగ్గా బయటికి రావడం కానీ, ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే వైష్ణవికి సంబంధించిన అన్నీ కూడా ఇవాళ బయటికి తీసుకురావడం, బయటికి తీయడం చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఒకరి తర్వాత ఒకరు పరామర్శిస్తూ ఉన్నారు. మరి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? కేవలం ఆ రోజు రాత్ర హరిబాబు ఒక్కడే చంపాడా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా తనతో పాటు? ఆ రోజు అర్ధరాత్రి సహాయం చేయడానికి ఇంకెవరు వచ్చారు అన్న దానిపైన కూడా పోలీసులు వివరణ అడుగుతూ ఉన్నారు. ప్రజెంట్ చూస్తున్నాం కదా, మొత్తం కూడా ఇది అంతా ఓపెన్ ఏరియా. అంటే ఇటు అత్తమ్మ అటు సైడ్ పడుకొని ఉంటారు వేరే గదిలోని, ఈ గదిలో వీళ్ళు ఉంటూ ఉంటారు. ఇంత ఓపెన్ ఏరియా కాబట్టి హరిబాబు ఎవరినైనా లోపలికి తీసుకొని వచ్చాడా? ఎందుకంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు వైష్ణవి చాలా స్ట్రాంగ్ అమ్మాయి, నార్మల్గా 2-3 ఆన్ ద స్పాట్లో కొట్టి అక్కడి నుంచి తప్పించుకునే అంత స్టామినా ఉన్న అమ్మాయి అని చెప్తూ ఉన్నారు. ఎస్, అది రైట్. ఎందుకంటే తన యొక్క యూట్యూబ్ ఛానల్స్ కనుక మనం చూస్తే తను చాలా స్ట్రాంగ్గా ఉండి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంది, మనిషి కూడా చాలా స్ట్రాంగ్గా మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయిని ఈరోజు
హరిబాబు ఒక్కడే ఈ విధంగా చేశాడంటే మేము అనుకోము, లేకపోతే తనకి ఎనస్థీషియా కానీ లేకపోతే మత్తుమంది కానీ ఏదైనా ఇచ్చి ఉండాలి అని చెప్తూ ఉన్నారు. పొద్దున్న లేచినప్పటి నుండి ఈ బ్యానర్స్, తన యొక్క జ్ఞాపకాలు, తన ఫొటోసు ఇవన్నీ కూడా చూసుకొని ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఇంట్లో ఉన్న ప్రతి పని కూడా వైష్ణవి చేస్తూ ఉండేదంట. వాటర్ క్యాన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎవరి సహాయం లేకుండా తన ఒక్కతే ఎలాంటి బరువు ఉన్నా, లేకపోతే ఇంట్లో సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంట్లోని ఎప్పుడు కూడా అలికిడిగా ఉంటూ, ఇంట్లో ఆడపిల్ల ఉన్నదంటే ఎలా ఉంటుందో మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అంత అలికిడిగా ఉంటూ ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళ వదిన కావచ్చు ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. సో అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా మత్తుమంది అయినా ఇవ్వాలి, లేకపోతే ఇంకేదైనా చేసి అమ్మాయిని అలా మభ్య పెట్టాలి, లేకపోతే అమ్మాయి గట్టిగా అరవగలదు, లేకపోతే వాడిని కొట్టి తన్నే అంత ధైర్యం కూడా అమ్మాయికి ఉంది. కాబట్టి ఇంత సైలెంట్గా అయితే చనిపోయే అవకాశం కూడా లేదు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామని ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే సోమవారం రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు ఏమైనా మత్తుమంది ఏమైనా కలిపాడా అన్న వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.